తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనబడటలేదు అంటూ హైదరాబాద్లో పోస్టర్లు వెలిశాయి. కేసీఆర్ ఫోటోని ముద్రించి ఈ పోస్టర్లను రూపొందించారు. 2 సార్లు అధికారమిచ్చిన ప్రజలు వరదల్లో నానా ఇబ్బందులు పడుతూ ఉంటే పత్తాలేని ప్రతిపక్ష నేత కేసీఆర్ అని పోస్టర్పై రాసుకొచ్చారు. కాగా ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. మరీ ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఎన్నడూ చూడని వరదల అల్లకల్లోలాన్ని చవిచూసింది. అయినప్పటికీ ఈ వరదల విలయంపై మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా స్పందించలేదు. ప్రభావిత ప్రాంతాల సందర్శనలకు వెళ్లలేదు కదా, కనీసం సోషల్ మీడియాలోనైనా ఒక ప్రకటన కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కనపడటలేదు అంటూ పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లు ఎవరు అతికించారనే విషయం తెలియరాలేదు. కానీ కేసీఆర్ వైఖరి చర్చనీయాంశమైంది. వరద బాధితులను పరామర్శించేందుకు కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదని కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తూ ఉన్నాయి. దాదాపుగా 2-3 రోజులు కురిసిన భారీ వర్షాలతో, ముంచెత్తిన వరదలతో ఖమ్మం పట్టణం, పరిసర ప్రాంతాలు, మహబూబాబాద్ ప్రాంతాలు విలవిల్లాడిపోయాయి. ఆ ప్రాంత ప్రజలు హడలెత్తిపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. సీఎం ఒకరోజు రాత్రి ఖమ్మంలోనే ఉండి కలెక్టరేట్ కార్యాలయం నుంచి పరిస్థితిని సమీక్షించారు. ఎన్నడూ చూడని వరదలు వచ్చాయని, బాధితులను ఆదుకునేందుకు విరాళాలు అందించాలని ఆయన కోరారు. అయితే ఇంత జరుగుతున్నా కూడా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ నుంచి కనీస స్పందన లేకపోవడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఈ మేరకు మీమ్స్ కూడా పేలుతున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు, పలువురు మాజీ మంత్రులు క్షేత్రస్థాయిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పటికీ మాజీ ముఖ్యమంత్రిగా బీఆర్ఎస్ అధినేతగా ఉండి కనీసం స్పందించకపోవడం ఏంటనే ప్రశ్నలు కేసీఆర్కు ఎదురవుతూ ఉన్నాయి. ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు కనీసం పరామర్శకు వెళ్లకపోవడం ఏమిటని అధికార పక్షం తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. మరోవైపు మాజీ మంత్రి, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉండటంపై కూడా కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నాయి. అమెరికాలో జల్సాలు చేస్తూ ప్రభుత్వాన్ని కేటీఆర్ విమర్శిస్తున్నారంటూ కాంగ్రెస్ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు వరద ప్రాంతాల్లో గట్టిగానే పర్యటించినప్పటికీ పార్టీకి అగ్రనేతలైన కేసీఆర్, కేటీఆర్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించకపోవడం విమర్శలకు తావిస్తోంది. సీఎంగా 10 ఏళ్ల పాటు అవకాశం కల్పిస్తే జనం కష్టాలపై కనీసం స్పందించరా అంటూ కాంగ్రెస్ వర్గాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి.